హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం దుబాయ్ మాల్కి అయితే వచ్చామండి. దుబాయ్ మాల్ పక్కనే బుర్జ్ ఖలీఫా ఉంటుంది. బుర్జ్ ఖలీఫాకి ఇంకొక రోజు అయితే వెళ్దాము. ఈ రోజు రెండు అయితే కుదరదండి, టైం చాలా పట్టేస్తుందన్నమాట. ఈ దుబాయ్ మాల్ విజిట్ చేయడానికి చాలా టైం కావాలి. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అదే చేత కూతుందో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంక మేమైతే మా కార్లోనే దుబాయ్ మాల్ వరకు వచ్చేసామండి. మామూలుగా అయితే వీకెండ్స్లో అయితే బోల్డ్ మంది జనాలు ఉంటారు. కార్ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. కానీ మేము మామూలు డేస్లోనే వచ్చాం కాబట్టి త్వరగానే కార్ పార్కింగ్ అయితే దొరుకుతుంది. ఇంకా మన కార్ పార్కింగ్ చేసేసుకుని త్వరగా లోపలికైతే వెళ్ళిపోదాము. మన కార్ పార్కింగ్ చేసేసిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఇలా బోర్డు అయితే కనిపిస్తుంది, మనం ఏ ఫ్లోర్ కి వెళ్ళాలి అన్నది. మన వెనకాల కనిపిస్తుంది కదండి దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ ఆపోజిట్ లోనే ఉన్నమాట. ఇంక లేట్ చేయకుండా మనం లోపలికైతే వెళ్ళిపోదాం అన్నమాట. మీ అందరికీ కనిపిస్తుంది కదా దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ వెనకాలనే మనకి బుర్జ్ ఖలీఫా ఉంది. చాలా మంది విజిటర్స్ వస్తారు కదండి, వాళ్ళందరి కోసం అలాంటి బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. అవి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ దుబాయ్ మాల్ లో కూడా ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మెట్రోలో కూడా మనం దుబాయ్ మాల్ కి రావచ్చు. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు తల పైకి ఎత్తలేకపోతుందన్నమాట బుర్జ్ ఖలీఫా చూడడానికి. ఒక పక్క నుంచి ఎండ కళ్ళలో కొట్టేస్తుంది. వీకెండ్స్ లోనే కాకుండా నార్మల్ డేస్ లో కూడా విజిటర్స్ ఎంతమంది వస్తున్నారో చూసారా? మాక్సిమం టూరిస్టులు ఎక్కువ మంది ఉంటారు. ఇందాక విజిటర్స్ గురించి ఒక బస్ చూపించాను కదండి, ఆ బస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా దుబాయ్ లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి కదండి. కొన్ని బస్సెస్ లో విజిట్ చేస్తాం, కొన్ని ఏమో ఇలా షిప్ టైప్ ఉంటాయి. రకరకాల వాటిల్లో అయితే మనం ట్రావెల్ చేస్తాము. వాటికి సంబంధించిన రూట్ మ్యాప్స్ గానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇక్కడ డీటెయిల్ గా పెట్టారన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం త్వరగా లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ రౌండ్ గా తిరుగుతున్న డోర్ ని చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న రింగా రింగా రోజెస్ అనే రైమ్ గుర్తొస్తుంది. ఈ బండక్క అయితే అసలు ప్లేస్ ఇవ్వట్లేదు, నాకంటే ముందు వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే ముందు ఫ్లోర్లు వెతికేస్తున్నాను, మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అని చెప్పి. ఇవన్నీ ఫ్లోర్లు తిరిగేటప్పటికి మనకి ఎంత టైం పడుతుందో. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టు కెమెరాతో పాటు నేను దీని చుట్టూ తిరిగేస్తున్నాను. ఆ సెక్యూరిటీ అయినా నా వంక విచిత్రంగా చూస్తున్నారన్నమాట. ఈ పిల్లేంటి మాల్ చుట్టూ గుండ్రంగా తిరిగేస్తుందని చెప్పి. ఎందుకో తెలీదు, ఈ ఎక్కలను చూస్తే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు మనం దుబాయ్ మాల్ లో ఎక్వేరియం దగ్గరికి వచ్చామండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ ఫ్లోర్ వరకు ఎండ్ అవుతుందన్నమాట. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎక్వేరియం ఇన్ దుబాయ్ అండి. చాలా పెద్ద ఎక్వేరియం ఉంటుందన్నమాట. అదైతే చూసేద్దాం. ఇంక ఈ దుబాయ్ మాల్ లో ఏదైనా ఫ్రీగా చూడొచ్చు అని అనుకుంటే కనుక ఈ ఎక్వేరియం మాట. అది కూడా సగమే చూడగలము, బయటకి ఏం కనిపిస్తున్నాయో అవే చూడగలము. ఇంకా లోపలికి వెళ్లి రకరకాలవన్నీ చూడాలనుకుంటే టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళాలి. మనం ఇంకొక రోజు వచ్చి తాయితీగా టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్దాము. ప్రస్తుతానికి రోజంతా కూడా బయటనే చూసేద్దాము. ఇప్పుడు మనం అయితే దుబాయ్ మాల్ లో ఎక్వేరియం దగ్గరికి వచ్చామండి. ఎక్వేరియం అవుట్ సైడే ఉన్నాము. అక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దాని ఇన్సైడ్ వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ అండర్ వాటర్ జూ చూడాలంటే 2 ప్లాన్స్ ఉంటాయండి. బేసిక్ ప్లాన్ ఒకటి, మెయిన్ ప్లాన్ ఒకటి ఉంటుంది. బేసిక్ ప్లాన్ వచ్చేసి 200 దరమ్స్ అండి మనిషికి వచ్చేసి. అదే మెయిన్ ప్లాన్ వచ్చేసి 350 దరమ్స్ అంట. ఇలా అయితే 2 ప్లాన్స్ ఉన్నాయండి. ఈ రెండింటికి తేడా ఏంటంటే మెయిన్ ప్లాన్ వచ్చేసి 3 విజిటింగ్ ప్లేసెస్ అయితే చూపిస్తారంట. ఇలా అయితే 2 ప్లాన్స్ ఉంటాయండి. 2 ప్లాన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే బేసిక్ ప్లాన్ వచ్చేసి 3 విజిటింగ్ ప్లేసెస్ అయితే చూపిస్తారు, లోపల చాలా ఉంటాయి. అదే మెయిన్ అయితే ఒక 6 విజిటింగ్ ప్లేసెస్ అయితే చూపిస్తారు. దీని అవుట్ సైడ్ అంతా కూడా నార్మల్ గా విజిటింగ్ చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళాలనుకుంటే కనుక టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ కూడా ఆల్రెడీ చూపించాను కదా. మనం ఇదైతే నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే దీని లోపలికి వెళ్ళి విజిట్ చేయాలంటే 1 డే అయితే టైం పడుతుంది అన్నమాట. అంత మంచి లొకేషన్స్ అన్ని ఉంటాయి. బట్ ఈ రోజంతా కూడా దుబాయ్ మాల్ లో అయితే చూద్దాము. ఏముందండి చూడడానికి, మనిషికి ఒక 10,000 పెట్టుకోవాలి దీని లోపలికి వెళ్ళాలంటేని. దూరం నుంచి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అయ్యో మనం కూడా లోపలికి వెళ్తే బాగుండు అనేసి. ఇంకా మా హస్బెండ్ అడుగుతుంటే తర్వాత వెళ్దాము, మనం ఇంకా దుబాయ్ లోనే ఉంటాం కదా చూద్దాంలే అనేసి అంటున్నారు. ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నామండి. మనం పై నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా చూడొచ్చు ఎక్వేరియం వచ్చేసి.
ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఈ ఎక్వేరియం చూస్తుంటే అసలు మతి పోతుంది, అంత అందంగా కనిపిస్తుంది. ఇది వరకు ఇంకా పైకి కనిపించేదండి, ఇంకా కనిపించకుండా ఒక క్లాత్ అయితే కప్పేశారు. జనాలందరూ కూడా బయట నుంచే చూసి వెళ్ళిపోతున్నారు అనుకుంటా. టికెట్స్ ఎవరు కొనుక్కుంటలేదు అనుకుంటా, అందుకే ఇలా కట్టెని వేసేసారు. ఇప్పుడు సగమే కనిపిస్తుంది కదండి, ఇప్పుడు చచ్చినట్టు టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి చూస్తారు. పైనుంచి కిందకు చూస్తుంటే జనాలందరూ కూడా చీమల్లా కనిపిస్తున్నారు, బుడ్డి బుడ్డిగాని. పైన అయితే క్లాత్ తో క్లోజ్ చేస్తారన్నమాట. చాలా మంది టికెట్లు తీసుకున్న పైన కింద ఫ్రీగా చూసేస్తారని చెప్పేసి, ఇంకా పైది చూడాలనుకుంటే టికెట్ తీసుకునే చూడాలి, ఫ్రీగా చూడడానికి ఉండదు. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నదంతా చూసేసి ఇంకా చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయండి, అవన్నీ చూసేసి అయితే వెళ్దాము. కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్ళి వీడియో అయితే కంపల్సరీ తీస్తాను. అది నెక్స్ట్ టైం తీస్తానండి. ఒక వీడియో ఓన్లీ లోపల ఇన్సైడ్ వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇది వరకు అసలు ఇలా కట్టెను కట్ట ఏమీ వేసేవారు కదండి, మొత్తం ఓపెన్ చేసే ఉంచేవారు. ఈ మధ్యనే ఈ దుబాయ్ మాల్ కూడా నేర్చేశారు బాగానే. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది చిన్న ముక్క అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఆ పక్కనంతా క్లోజ్ చేసేసి ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే కౌంటర్ ఉంటుందండి, టికెట్ కౌంటర్. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లోది కొంచెం అయితే ఓపెన్ చేసి పెట్టారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ది సెకండ్ ఫ్లోర్ది అయితే క్లోజ్ చేస్తారన్నమాట. అది చూడాలనుకుంటే మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి చూడాలి. ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్దాము. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మనం అంత రేట్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే చేపలు ఉంటాయా అని ఒక డౌట్ మాట. కానీ ఎలా అన్నా లోపలికి వెళ్ళాలన్న కోరిక. ఈ చేప తలకి ఎవరో గాని పెద్ద చిల్లెట్టేశారు, చిల్లు చూడండి ఎంతలా కనిపిస్తుందో. కానీ ఇంత పెద్ద ఎక్వేరియం దగ్గర పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. పడవ నీళ్ళల్లో పెట్టకుండా చేపల తొట్టి మీదకి ఎక్కిచ్చేశారు. ఇక్కడ ఏది చూడాలన్నా కానీ డబ్బులెట్టు కొనుక్కుని చూడాలనుకుంటా అందరూ లైన్ లోనే నించున్నారు టికెట్స్ కోసం. విమానం తల తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు గానీ తోక ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. పైగా ఎమిరేట్స్ అని పెట్టేశారు. వీళ్ళకి ఇంకెక్కడ ప్లేస్ దొరకలేనట్టు అందరి ముందు హగ్ చేసేసుకుంటున్నారు. పాపం ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారో. మనం టికెట్స్ కొనుక్కుని అండర్ జూ ఎక్వేరియం లోపలికి వెళ్ళామనుకోండి, ఇలా ముసళ్ళు, పెంగ్విన్స్ రకరకాలవన్నీ చూడొచ్చట. వీటిని చూడడానికైనా సరే కంపల్సరీ టికెట్ తీసుకుని లోపలికైతే విజిట్ చేద్దాము. దీని పళ్ళు చూడండి ఎంత షార్ప్ గా కనిపిస్తున్నాయో. ఈ చాక్లెట్ల షాప్ చూడండి ఎంత వెరైటీగా ఉందో, పెద్ద పెద్ద లాలీపాప్స్. అంత పెద్ద పెద్ద లాలీపాప్స్ మన నోట్లో పడతాయో లేదో తెలియదు కానీ షాప్ లో మాత్రం అమ్మేస్తున్నారు. నాకు తెలిసింది ఒకే ఒక పాప్కార్న్. మన ఊరు సినిమా థియేటర్ లో అమ్ముతారు కదా అదిని, మన ఊరు బస్ స్టాప్స్ లో అమ్ముతారు కదా ఆ పాప్కార్న్. కానీ ఇక్కడ ఏకంగా స్పెషల్ గా పాప్కార్న్ షాపే పెట్టేశారు. వామ్మో, పాప్కార్న్ లో ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా అని ఈ షాప్ చూసిన తర్వాత అర్థమైంది. ఏమున్నాయండి బుట్టగోన్లు అసలు అని, అన్ని కూడా ఇంగ్లీష్ కలర్సే. చాలా క్లాసీ లుక్ తో అదిరిపోయింది. షాప్ అంతా ఖాళీగానే ఉంది, బోల్డంత రేట్లు అనుకుంటా, ఎవరో వెళ్ళట్లేదు. మనం పెద్దగా బ్రాండెడ్ వాడం కాబట్టి మనకు బ్రాండెడ్ గురించి పెద్దగా ఐడియా లేదు. మా హస్బెండ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అసలే ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈ అన్నగారికి ఎక్కడా ప్లేస్ దొరకలేనట్టు దీని మీద అయితే బట్టలు మడత పెట్టేస్తున్నారు. ఇంటి దగ్గర ఆరబెట్టి ఇక్కడికి వచ్చి మడత పెడుతున్నట్టు ఉంది. కానీ ప్రపంచంలో ఏ వస్తువు కావాలన్నా గానీ ఈ దుబాయ్ మాల్లో దొరికేస్తుంది. ఎనీ ఎలక్ట్రానిక్స్, హ్యాండ్ బ్యాగ్స్, పెర్ఫ్యూమ్స్, క్లాత్స్ గానీ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా ఇక్కడ దొరుకుతుంది. దొరకని వస్తువు అంటే ఇక్కడ ఉండదట. షర్దఫ్ డీజీ అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా కొంచెం మనకి కాస్ట్ తక్కువగా వస్తాయి. మనం మొబైల్ తీసుకునే ప్లాన్ లో ఉన్నాము. ఏ మొబైల్ బాగుంటుందో ఒకసారి మీరు కామెంట్స్ లో చెప్పండి. మనకంతా వీడియో పర్పస్ కి కావాలి కాబట్టి కెమెరా క్వాలిటీ మంచిగా ఉండాలి. ఐఫోన్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే శాంసంగ్ తీసుకోవచ్చు కదా అనేసి అంటున్నారు. కానీ ఏం తీసుకోవాలన్నది అర్థం కావట్లేదు. కానీ ఏది కొనాలన్నా గానీ చేతిలో ₹1,00,000 అయితే ఉండాలి. ₹1,00,000 ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఈ లోపల ఫోన్లు మాత్రం చూసేస్తున్నాను. ₹1,00,000 ఇట్టి ఫోన్ కొనాలా అని ఆలోచించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వీడియో క్వాలిటీ గురించి మన యూట్యూబ్ కోసం కంపల్సరీ కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి వివో అండి, సరిగ్గా పనిచేయట్లేదు. అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతుంది. మనం కొనేది ఉండదు, పెట్టేది ఉండదు. మా హస్బెండ్ అయితే మొబైల్స్ గురించి డీటెయిల్స్ అన్ని కనేసుకుంటున్నారు, ఏదో పెద్ద కొనేసేవారిలాగా. అయ్యో బాబోయ్, స్పైడర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది బయటికి రాకుండా చుట్టూరు చైన్లతో కట్టేశారు.
ఈ షాప్ బయట అయితే మరీ దారుణంగా పెట్టేశారు. పాతకాలం టీవీలు, పాతకాలం బట్టలు, మొత్తం చిరిగిపోయిన బట్టలు, షూ, రకరకాలవన్నీ కూడా ఇక్కడ తగిలిచ్చేశారు. అసలు పాతకాలం టేప్ రికార్డ్ కూడా ఉంది. వెనకాల గోడంతా కూడా చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు. నన్నే వీడియో తీస్తావని చెప్పి కోతి బొమ్మ చూడండి ఎంత కోపంగా చూస్తుందో. తలా తొక్కి సంబంధం లేకుండా అడ్డదిడ్డంగా ఈ లైట్లు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మిడిల్ లో అలా పెట్టుకుంటూ పోయారన్నమాట. ఇదేంటి వెరైటీగా ఉందని చెప్పి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంట్రెస్టింగ్ గా షాపింగ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో అతి పెద్దదైన షాపింగ్ మాల్ ఇది, దుబాయ్ మాల్. ఇంతసేపు తిరిగి తిరిగి కాలు నొప్పులు తప్ప మనమైతే ఏం కొనట్లేదు. కొద్దిసేపు అలా కూర్చుని వెళ్ళాలి. ఇక్కడ ఈ రాయి చూడండి, గాల్లో దీపం పెట్టి వదిలేసినట్టు ఈ రాయిని కూడా గాల్లో పెట్టి వదిలేశారు. అసలు కింద మొత్తం ఖాళీగానే ఉంది. ఎంత బరువుగా ఉన్న రాయ గాల్లో ఎలా నుంచుందో ఏమో మరి. ముందుగానే జనాల్ని అలర్ట్ చేశారు, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ జంపింగ్ చేయకూడదు అని చెప్పి. ఇవన్నీ చేస్తే రాయి కింద పడిపోద్దేమో. ఇదేదో చూడండి, చూడడానికి స్పైడర్ లా ఉంది. ఒక మనిషి బొమ్మని మధ్యలో అయితే కూర్చోబెట్టేశారు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఆవిడైతే కదలకుండా అలానే కూర్చుంది. ఫస్ట్ నేను చూసి ఏదైనా బొమ్మేమో అనుకున్నాను, కానీ నిజంగా మనిషేనండి. నిజంగా ఆవిడ అలా కూర్చున్నందుకు నెలకి ఎంత జీతం ఇస్తారో తెలియదు గాని ఆవిడ ఓపిక మెచ్చుకోవచ్చు. గోడ మీద కూడా స్పైడర్ లాంటి బొమ్మ కదులుతుంది. సెపోరా కాస్మెటిక్స్ అని చెప్పేసి చాలా బ్రాండెడ్ కాస్మెటిక్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట. లైక్ లిప్స్టిక్స్ కావచ్చు, మొత్తం ఎవ్రీథింగ్, మన మేకప్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ షాప్ లో బ్యూటిషియన్స్ కూడా ఉంటారన్నమాట. మన స్కిన్ కి తగ్గట్టు మనకు ఒకసారి మేకప్ వేసి మనకు సెట్ అయిందా లేదా ఇదంతా చూసి మనకైతే అమ్ముతారు. వాళ్ళతో నేనైతే మాట్లాడాను. ఇప్పటి వరకు నేను మేకప్ వేసుకోలేదు, ఫస్ట్ టైం మేకప్ వేసుకుంటున్నాను, సో నాకు సెట్ అయ్యేది ఇవ్వండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఫేస్ కి ఒకసారి వేసి చూపిస్తాము, మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు, కానీ ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. ఎందుకో తెలీదు, మోడర్న్ గా రెడీ అవుతాను గానీ నాకు మేకప్ వేసుకోవడం అస్సలు నచ్చదు. ఓన్లీ లిప్స్టిక్ మాత్రమే యూజ్ చేస్తాను. రొటీన్ గా అందరూ యూజ్ చేసేలాగే మాయిశ్చరైజర్, పౌడర్ యూజ్ చేస్తాను గానీ ఇలా మేకప్స్ అవి వేసుకోను. కానీ ఫస్ట్ టైం అయితే ఎందుకో ట్రై చేయాలనిపించింది. మేకప్ వేసుకున్న వాళ్ళని డైరెక్ట్ గా చూస్తే అదోలా అనిపిస్తుంది. ఫేస్ అంతా కూడా ప్యాచెస్ ప్యాచెస్ కింద చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్నమాట. నాకు అసలు ఒరిజినల్ గా అనిపించదు. ఇప్పుడు నా ఫేస్ కూడా నాకు అలాగే అనిపిస్తుంది అన్నమాట. ఏదో బరువుగా, ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నాను. అసలు ఎలా ఉంది ఫేస్ అన్నది కామెంట్ లో చెప్పండి. ఇంక ఈ దుబాయ్ మాల్లో మెయిన్ గా చూడాల్సింది ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉందండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం అన్నమాట. సూపర్ ప్లేస్, అది కూడా చూపిస్తాను. ఒకసారి ఇది చూడండి, టీ షాప్ అంట. TWG టీ షాప్ 1837 నుంచి ఉందంట. ద ఫస్ట్ టీస్ ఆఫ్ ద వరల్డ్ అంట. వ్యూని ఎంజాయ్ చేస్తూ టీ మాత్రం భలే తాగొచ్చు ఇక్కడ. ఇంక ఈ దుబాయ్ మాల్ లో ఫ్రీగా చూసే స్పాట్ వచ్చేసి ఇదేనండి. మనం షాపింగ్ చేసుకోవడానికి దుబాయ్ మాల్ కి రానవసరం లేదు. ఇలాంటి స్పాట్స్ అన్ని కూడా చూసి ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి రావచ్చు. ఎంత బాగుంటుందో, డైరెక్ట్ గా చూస్తే భలే అనిపిస్తుంది. పైన కనిపిస్తున్న బొమ్మలను చూసి మనుషులు అనుకున్నాను. ప్లేస్ దొరకదు. ఇక్కడైతే ఏదైనా ఫోటోషూట్ లాగా చేయించుకోవచ్చు. డ్రెస్సెస్ అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి, అరబిక్ డ్రెస్సెస్ కట్టని. అలా ముస్లిం డ్రెస్ వేసుకుని చక్కగా ఫొటోస్ అయితే దిగొచ్చు. బ్యాక్ వ్యూ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మంచి భలే ఉంది కదా. మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమాలో వాడిన యంత్రాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఇది వచ్చేసి రెస్టారెంట్ అండి. రెస్టారెంట్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో. వాళ్ళు వాడే టేబుల్స్ గానీ, చైర్స్ గానీ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. గేమింగ్స్ లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ లాగా.
ఇంక ఈ దుబాయ్ మాల్లో తిరిగి ఆయాసం తప్ప ఎలాంటి లాభం లేదు. మనం ఏదన్నా మనసులో ఒకటి కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యామనుకోండి, దాని గురించి అన్నా తిరుగుతాము. కానీ మనసులో ఏమీ ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ఖర్చులు అయితే పెట్టాలనుకుంటలేదు. దుబాయ్ మాల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ షో అయితే జరుగుతుందండి, వాటర్ షో టైపు. చాలా మంది ఈవినింగ్ టైంలో ఇక్కడ చూడడానికి అయితే వస్తారు. మనకి ఆపోజిట్ లోనే బ్రిడ్జ్ ఖలీఫా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ కింద కనిపిస్తుంది కదండి. కొంచెం సేపటికి చీకటి పడే కొద్దీ ఇక్కడ షో అయితే జరుగుతుందన్నమాట. సాంగ్ బట్టి వాటర్ అయితే డాన్స్ వేస్తుంది. భలే అనిపిస్తుంది షో చూస్తేనే. మనకు కావాలనుకుంటే ఇలా బోట్ ఎక్కి లోపలైతే తిరగొచ్చు. ఇంకా షో అవగానే ఎక్కడో అక్కడికి దుకాణం సర్దేస్తున్నారు. బ్రిడ్జ్ ఖలీఫా అయితే లైటింగ్ తో దగ్గరగా మెరిసిపోతుంది. డే టైమ్ లో పెద్దగా దుబాయ్ ఏం బాగోదు, కానీ నైట్ అయ్యే కొద్ది లైట్స్ బట్టి తెగ అందంగా కనిపిస్తది. చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయి అయితే ఇక్కడ అమ్మేస్తున్నారు. మా హస్బెండ్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మాట. తనకి ఏదో కాల్ వచ్చిందని చెప్పి, నువ్వు ఎంతసేపు తిరుగుతావో తిరిగేసి తర్వాత ఇంటికి వచ్చాయని చెప్పేసి అన్నారు. సర్లే మనకి ఎలాగో తెలుసు కదా అని చెప్పేసి అన్నాను. మా హస్బెండ్ ఉండుంటే ఐస్ క్రీమ్ కొనిపించుకునేదాన్ని. ఎప్పటి నుంచో కోరిక మాట ఐస్ క్రీమ్ కొనుక్కోవాలని చెప్పి. భలే ఆట పట్టిస్తూ అమ్ముతారు కదా ఐస్ క్రీమ్. వచ్చేసి టర్కిష్ ఐస్ క్రీమ్, అది చాలా ఫేమస్ కదా. ఇందా నుంచి అతన్ని తెగ ఆడిపిస్తున్నారు. నా దగ్గర డబ్బులుంటే నేను కూడా కొనుక్కునేదాన్ని. ఇప్పుడు బ్రిడ్జ్ ఖలీఫా మీద షో అయితే వేశారు. రకరకాల డిజైన్స్ తో దగదగా మెరిసిపోతుంది. బుర్జ్ ఖలీఫా దగ్గర చూడాల్సిన ప్లేస్ ఇదొకటండి. వాటర్ ఫ్లో భలే వస్తుంది కదా, వాటర్ అండి ఇది. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా బుర్జ్ ఖలీఫా, ఇది ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలండి. నెక్స్ట్ టైం అయితే వెళ్దాం మనం. ఇంకా స్వామి అయితే దుబాయ్ మాల్ చూసేంత వరకు నా తోడైతే ఉన్నారండి. ఇప్పుడైతే తను నన్ను డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్ళారన్నమాట, ఏదో చిన్న పని ఉందని చెప్పేసి. ఇంక నేనైతే ఇదంతా మీ అందరికీ చూపించేసి ఇప్పుడు మెట్రో ఎక్కి ఇంటికైతే వెళ్ళాలన్నమాట. ఇంక ఇలా అయితే ఉంటుంది. ఇంకా దుబాయ్ మాల్లో మ్యాక్సిమం అన్నీ కూడా ఇంకా షాపింగ్ మాల్స్, ఇలా షాపింగ్స్ చేసుకోవడానికి అన్నీ ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా మ్యాక్సిమం చూడడానికి అయితే ఏం లేదు. అవన్నీ ప్రతి షాప్లోకి వెళ్ళి వీడియో తీయాలంటే చాలా కష్టం. వీడియో అంతా లెంతీ అయిపోతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీస్తాను. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుందండి కదండి బ్రిడ్జ్ ఖలీఫా. ఈ బ్రిడ్జ్ ఖలీఫా ఎక్కాలంటే మాత్రం సూపర్ వ్యూస్ ఉంటాయి. అలాగే టికెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా చూడాల్సింది చాలా ఉందన్నమాట. ఇప్పటికే అలసిపోయాము. ఇంక నేనైతే ఒక బన్ తినేస్తున్నాను. తినేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడైతే వెళ్ళి చూద్దాము. మళ్ళీ షో స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇంకిక్కడైతే ప్రతి 6 గంటకి ఏదో ఒక షో అయితే వేస్తూనే ఉంటారండి. మనం ఇక్కడ కూర్చున్నామంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అమ్మాయి మాల్లోకి వచ్చిన తర్వాత చల్లగా అనిపించింది. బయట మాత్రం బాగా ఉడికొచ్చేసింది అన్నమాట. ఇంకా వాటర్ షో అయిపోయింది కదా, ఇప్పుడు మనం అయితే మెట్రోకి వెళ్ళాలి. ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను, అది కూడా వీడియో అయితే తీస్తాను.
ఇంక ఇదేనండి దుబాయ్ మాల్ వీడియో అయితే. ఏంటంటే తిరగాలే కానీ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నమాట. అంత టైం కూడా ఉండదు మనకి, వచ్చి చూస్తేనే దీనిది వేరే లెవెల్లో ఉంటుంది. హే బుజ్జి లాంటి కార్ కూడా ఇక్కడ కనిపించింది నాకు. ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. మెట్రో వచ్చేసి 12కి క్లోజ్ చేసేస్తారు. త్వరగా మెట్రో దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అయ్య బాబోయ్, ఇంతకీ నా దగ్గర మెట్రో కార్డు ఉందా లేదా, మా హస్బెండ్ ఇచ్చారో లేదో నేను బ్యాగ్లో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు లేదంటే నా పని అయిపోయిందే. ఇంకా చూస్తాను, ఒకసారి బ్యాగ్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఇంకా వెళ్ళే దారిలో నుంచి చెక్ చేయాలంటే కష్టం, దగ్గరికి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తాను. ఇక్కడ మెట్రో కార్డు లేకపోతే బస్సు కానీ మెట్రో కానీ ఏమీ ఎక్కలేమండి. ఆ కార్డు కంపల్సరీ ఉండాలి, చెక్ చేయాలి, అర్జెంటుగా చెక్ చేయాలి. టెన్షన్ వచ్చేస్తుంది. అయ్య బాబోయ్, మెట్రో ఏంటండి ఎంత దూరం ఉంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నమాట, నడవలేకపోతున్నాం. ఇంట్లో ఉందో లేదో చూడాలి, లేదంటే అయిపోయిందే. సర్దేరు పర్స్ ఉందండో. మా హస్బెండ్ చూడండి కార్డ్స్ మనీ మొత్తం అంతా సర్దేసి పెట్టారు. బాబు నేను అస్సలు బ్యాగ్ కూడా సర్దుకోలేదు, అలాగే వచ్చేసాను. మనకి మెట్రో కార్డు అయితే ఉంది. ఇంక మెట్రో ఒకటి ఎక్కడం ఆలస్యం అన్నమాట. ఇంకెక్కేస్తే ఒక 1 అవర్ పడుతుంది. బుర్జ్ ఖలీఫా నుంచి మన ఇంటికి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది అన్నమాట. ఇంక 1 అవర్లో అయితే వెళ్ళాలి. చూసారు కదా, ఈ కార్డు లేకపోతే మెట్రో అసలు ఎక్కలేమన్నమాట. మళ్ళీ కార్డు కొనుక్కోవాల్సి వస్తుంది. కార్డు కొనుక్కోవాలన్నా కూడా అమౌంట్ కావాలి. ఇంకా మనమైతే మెట్రో ఎక్కేసి తర్వాత బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాలి. అయ్య బాబీ, జనాలు ఏంటి ఎంతమంది ఉన్నారు. మెట్రోలో కూడా నుంచోవాల్సి వస్తుందేమో. అసలే కాళ్ళు లాగేస్తున్నాయంటే చచ్చినట్టు నుంచోవాల్సి వచ్చింది. మందే లాస్ట్ స్టాప్ మాట. మొత్తం మ్యాక్సిమం మెట్రో అంతా ఖాళీ అయిపోయింది, అందరూ దిగేశారు. ఇంకా లాస్ట్ స్టాప్ మంది, సెంటర్ పాయింట్ వస్తుంది మంది. ఇంకా నడుచుకుని అయితే వెళ్ళిపోతానండి ఇంటికి, లేదంటే బస్సు గురించి వెయిట్ చేసామంటే చాలా లేట్ అయిపోద్ది. అయ్య బాబోయ్, చూడండి ఒకసారి ఎంత చీకటిగా ఉందో. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నాకు కొంచెం భయం వేస్తుంది వెళ్ళడానికి, చాలా చీకటిగా ఉంది కదా. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అదే చేత సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అయితే సేఫ్గానే ఇంటికి వచ్చేసానండి. మళ్ళీ మీరు కంగారు పడతారని మళ్ళీ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. వస్తూ ఆములు కొనేసుకుని, బయట ఆమ్లన్నీ కొనేసుకుని వచ్చాను. ఇప్పుడైతే అన్ని తినేసి పడుకుంటా. బాయ్ బాయ్.